హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు, కాలేజీ చదువులు, మెడికల్ కాలేజీలో చదువులు గురించి చెప్తున్నాను కదా. అందులో 38వ భాగంగా మేము సెకండ్ ఇయర్లో అంటే 1973 to 74 టైంలో జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్తాను, సరదాగా రిసీవ్ చేసుకోండి. మేము సెకండ్ ఇయర్లో ఉండగా మెస్సులకి వెళ్ళటం అనేది మొదలెట్టాం. ప్రైవేట్ మెస్సులు గుడివాడలో ఉండేవి. నాకు ఏలూరులో అంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదు. ఈ హోటల్స్లో కన్నా కొంచెం ఎకనామికల్గా వాళ్ళు వండి పెట్టేవారు. నాకు తెలిసి 3 మెస్సులు చాలా బాగా ఉండేవి. సింహాచలం మెస్ అని, సూర్యకాంతం మెస్ అని, వెంకాయమ్మ మెస్ అని, వీళ్ళందరూ చక్కగా వండిపెట్టి చాలా రుచికరంగా వండిపెట్టేవాళ్ళు. నో డౌట్ అందరూ కూడా 3 చోట్ల కూడా నేను చూశాను. వాళ్ళు ఎంత 65 రూపీస్, 65 రూపాయలే తీసుకునేవాళ్ళు. హోటల్లో అయినట్టయితే 70 రూపాయలు ఓన్లీ మీల్స్కి. టిఫిన్కి మళ్ళీ ఇంకొక 30 రూపాయలు ఎంతో ఎక్స్ట్రా అయ్యేది. ఇక్కడ టిఫిన్ కూడా వీళ్ళే పెట్టేవాళ్ళు. సో మొత్తం 65 రూపాయలు తీసుకునేవాళ్ళు. 65 రూపాయలు అంటే ఆ రోజుల్లో చాలా ఆశ్చర్యం వేస్తుంది. పొద్దున్న భోజనం, రాత్రి భోజనం, అలాగే గురువారం, శుక్రవారం లేకపోతే మంగళవారం, శుక్రవారం ఎగ్ ఇచ్చేవాళ్ళు. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళకి ఆదివారం నాన్ వెజిటేరియన్ కూడా పెట్టేవాళ్ళు. మేము తినేవాళ్ళం కాదు. ఆ తర్వాత మార్నింగ్ టిఫిన్ ఉండేది. సోమవారం, గురువారం ఇడ్లీ, మంగళవారం, శుక్రవారం దోశ, అండ్ బుధవారం, శనివారం గారి కానీ పూరి కానీ. ఒక్కొక్కటి ఎన్ని వేసేవాళ్ళు, 6 ఇడ్లీలు, 6 ఇడ్లీలు లేకపోతే 6 దోశలు లేకపోతే 6 గారెలు లేకపోతే 6 పూరీలు అలా వేసేవారు. ఆదివారం పూట మాత్రం జస్ట్ బొంబాయి ఉప్మా మాత్రమే చేసేవాళ్ళు. అయితే చాలామంది తినేవాళ్ళు కాదు. ఆదివారం జనరల్గా లేటుగా లేవడం, ఎవరు రాకపోవడం, డైరెక్ట్గా భోజనానికే రావడం అట్లా చేస్తూ ఉండేవారు అన్నమాట. మేము మాత్రం అన్నీ అవైల్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇలాగా అటువంటి అన్నీ వాళ్ళు పెడుతున్నారంటే చెప్పడానికి కూడా నాకు నవ్వుస్తుంది. అసలు వినేవాళ్ళకి కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. 6 ఇడ్లీలు తింటారా మీరు అనేవారు, 6 దోశలు తింటారా అంటారు. అలాగా అక్కడక్కడ చేస్తూ ఉంటారు. అలాగనే మేము కొన్నాళ్ళు సెల్ఫ్ కుకింగ్ కూడా వ్యాసంగాన్ని చేసాం. ఒక కిరసనాయిల్ స్టవ్, ఉమ్మరావు స్టవ్ అని ఉండేది. అది కొనుక్కున్నాను నేను. అందులో 1 లీటరు కిరసనాయిల్ పట్టేది. లీటర్ అంటే సేరు ఆ రోజుల్లో. పట్టేసేసి వెసల్స్, ఒక రైస్ వండుకోవడానికి అండ్ కూరలు వండుకోవడానికి ఒక మూకుడు లాంటిది, అలాగే రసానికి ఒకటి, ఇవన్నీ కూడా తయారు చేసుకున్నాను. నేను ఇవన్నీ తీసుకుని మధ్యలో నేను ఎంఎల్ఎన్ ప్రసాద్ గారిని, మా సీనియరు, ఆయన రూమ్కి వెళ్ళి చేరాను కొన్నాళ్ళు. ఆయన కుకింగ్ చేసేవారు. కుకింగ్ చేసేటప్పుడు పొటాటోస్, బంగాళదుంపల్ని చాలా కళాత్మకంగా కట్ చేసేవాడు. నైస్ స్లైసెస్ లాగా, ఇవాళ రోజున చిప్స్ వస్తున్నాయి కదా, ఆ చిప్స్ లాగా అలాగా చేసి ఈ పైన పొర తీయకుండానే అలాగే తొక్కలతో పాటే చేసుకుని తినేవాళ్ళం. అలాగే ఆయిల్ కాకుండా, ఈ వేరుశనగ నూనె కాకుండా అతను డాల్డాతో వండుతూ ఉండేవాడు. ఇదేంటే సార్ డాల్డాతో వండడం ఏంటి, మనం నెయ్యి ఎక్కువైతే మంచిది కాదు కదా, ఏం పర్వాలేదు డాల్డా మంచిదే అని చెప్పి డాల్డానే ముందర ముక్కుల్లో వేసేసి దాన్ని కరిగిన తర్వాత అందులో చేసేస్తూ ఉండేవాడు. నేను ఇంటి దగ్గర నుంచి ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను. మా అమ్మగారు జాగ్రత్తగా పార్సెల్ చేసి ఇచ్చారు. ఏమంటే ఆవకాయ, తొక్కుడు పచ్చడి, లేకపోతే గోంగూర పచ్చడి, లేదా వడియాలు, ఇట్లాంటివన్నీ, ఇవన్నిటినీ కూడా మేము అక్కడ వండుకొని చేసుకునేవాళ్ళం. ఈ బంగాళదుంపల కూర కానీ, లేకపోతే ఈ వంకాయలు కానీ, లేకపోతే బెండకాయలు కానీ, దొండకాయలు కానీ మాత్రమే చేసుకోవడం వచ్చు. మిగతావి మాకు చేయటం రాదు. వీటినే కర్రీ చేసేసుకోవడం చాలా క్విక్గా చేసేసేవాళ్ళు. అలాగే రసం కూడా పెట్టుకునేవాడు. రసం కూడా పెట్టుకోవడంలో ఏమాత్రం, రసం పెట్టుకోవడం ఎంఎల్ఎన్ ప్రసాద్ గారే నాకు నేర్పారు. ఎలా అంటే మన ఇళ్లలో ముందరగా రసం తయారు చేసేసి పసుపు, ఉప్పు, కరివేపాకు అన్నీ ఉడికిన తర్వాత లాస్ట్లో తాలింపేస్తారు. కానీ మన దగ్గర అన్ని గరిటెలు ఇట్లాంటివన్నీ ఉండేవి కాదు కదా. అందుకని ఏం చేశారు, గిన్నెలో ముందరే తాలింపులాగా వేసేసి తాలింపు వేగిన తర్వాత అందులో నీళ్లు పోసేసేవారు.
అది వెంటనే మరిగిపోయేది. కొంచెం పసుపు లేదా ఉప్పు ఇవన్నీ వేసి ఒక మిరపకాయ వేసుకుని అలా మూత పెట్టేస్తే చక్కగా తయారయ్యేది. అదే అలవాటైంది మాకు. అది మా ఇంట్లో చెబితే చాలా ఆశ్చర్యపోయేవారు. అలాగా మా ఇంట్లో కూడా నేను వాళ్ళకి చేసి చూపించాను ఒకసారి 2 సార్లు. ఇప్పుడు ఏం చేయట్లేదు అనుకోండి. అలాగే ఎగ్ని కూడా తెచ్చుకొని అక్కడ పక్కనే కోళ్ళ ఫారం ఉండేది. అంచేత అక్కడ 15 పైసలు ఎంతో ఉండేది ఎగ్ ఆ రోజుల్లో. 15 పైసలు పెట్టి తెచ్చుకుంటే దాన్ని బాయిల్ చేసి పైన పెంకు తీసేసి చేయటం, అలాగే ఒక పొరట్లాగా చేయటం, అలాగే ఆమ్లెట్ లాగా చేయటం, ఇవి కూడా అలవాటు చేసుకొని అప్పుడప్పుడు తింటూ ఉండేవాడు. ఇలాగా ఓ పక్కన హోటల్ టికెట్స్ ఉండేవి, ఓ పక్కన ఈ మెస్ అది ఇంట్లో చేసుకునే వ్యవహారం కూడా ఉండేది. దాంతో ఇక్కడ చేసుకోవడానికి బద్ధకమైనప్పుడు హోటల్కి వెళ్ళి తింటూ ఉండేవాడు. హోటల్కి వెళ్ళడానికి వర్షం వచ్చింది వెళ్ళలేదన్నట్టయితే ఇక్కడ వండుకొని తింటూ ఉండేవాడు. అలాగా ఈ కుకింగ్ అనేది మాకు బాగా అలవాటైంది. చాలామంది చేసుకుంటూ ఉండేవారు, లేకపోతే మెస్సులకు వెళ్తూ ఉండేవాడు. అలాగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఈ సెకండ్ ఇయర్లో ఉండగానే మంచి మంచి సినిమాలు కూడా చూసాము. అందాల రాముడు బాపు గారి సినిమా, ఈ గోదావరి మీద బోట్ మీద వెళ్ళేది నాగేశ్వరరావు సినిమా, అక్కినేని నాగేశ్వరరావు బర్త్డే రోజున వచ్చిన సినిమా అన్నమాట. మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. అలాగే జీవన తరంగాలని, ఆ తర్వాత కృష్ణ వేసిన దేవదాసు, లేదా కృష్ణ తయారు చేసిన ఫస్ట్ సినిమాస్కోప్ ఫిల్ము అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు ఫుల్ స్క్రీన్ మీద రావడం అదే ఫస్ట్ టైం సినిమాస్కోప్లో. దానికి ముందరగా ట్రయల్ రన్గా వచ్చింది ఇంకొక సినిమా, అది చాలామందికి తెలవకపోవచ్చు. అది విజయలలిత వేసిన సినిమా ఒకనారి 100 తుపాకులని. అందులో లాస్ట్ 2 రీల్స్ ఒకనారి 100 తుపాకుల్లో అవి లాస్ట్ 2 రీల్స్ సినిమాస్కోప్ అండ్ మల్టీ కలర్లో ఉండేది అనమాట. అలాగా కూడా ఉంది. అలాగనే ఈ అల్లూరి సీతారామరాజు వేయటం కోసం ట్రయల్ రన్గా ఇంకొక సినిమా థియేటర్లో, అల్లూరి సత్యనారాయణ థియేటర్లో చందన అనే సినిమా వచ్చింది. దాన్ని సినిమాస్కోప్కి బ్లోఅప్ చేసి వేస్తూ ఉండేవాడు. అది చాలా భయంకరంగా ఉండేది, అసహ్యంగా ఉండేది. అదే టైంలో పాకీజా సినిమా కూడా వచ్చింది. ఇది హిందీ సినిమా. పాకీజా సినిమా అంటే నాకు చాలా ఇష్టం. మ్యూజికల్గా చాలా చాలా పెద్ద హిట్. అది ఎంత వెర్రిగా చూశానంటే 3 రోజులు వరుసగా సెకండ్ షోకి వెళ్ళాను. వీళ్ళెవరు మా వాళ్ళు ఎవరు రాలేదు. నేనే నాకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ కొద్దీ 3 రోజులు వరుసగా సెకండ్ షోకి వెళ్ళాను. పాకీజా చాలా పెద్ద సినిమా, చాలా అద్భుతమైన సినిమా, చాలా బ్రహ్మాండమైన పాటలు అవన్నీ ఉంటాయి. మీనా కుమారి, మా ఫేవరెట్ యాక్టర్ రాజ్ కుమార్, వీళ్ళందరూ ఉండటంతో ఆ ఇంట్రెస్ట్ ఉండేది. అలాగా జరుగుతూ ఉండేవి మా సెకండ్ ఇయర్లో సినిమాలు, షికార్లు అని. ఇంతకుముందే చెప్పాను, షికార్ అంటే కార్తీక పౌర్ణమి రోజుని బందర్ వెళ్ళి సముద్ర స్నానాలు కూడా చేసి వచ్చాం. అలాగా చక్కగా ఏ రిక్రియేషన్ అయినా కానీ పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడు. అలా అని స్టడీస్లో ఏమి నెగ్లెక్ట్ చేయలే. రాత్రి 11, 12, 1 గంట దాకా కూడా చదువుతూ ఉండేవాళ్ళం. మళ్ళీ పొద్దున్నే మాత్రం ఎర్లీగా లేచేవాళ్ళం కాదు. 7:15 ఆ టైం అయ్యేది. ఆ లేస్తూనే ఇంట్లో వండుకునేటప్పుడు గబగబా రైస్ అవి వండేయటం, కాస్త రసం వండేయటం, గబుక్కున 8 o'clock కల్లా క్లాస్కి వెళ్ళిపోవటం, అలాగ అలవాటు అవుతూ ఉండేది. అలాగా జరిగిపోతున్న క్రమంలో మాకు యానివర్సరీ జరుగుతూ ఉండేది. మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు యానివర్సరీ జరగలేదు. ఎందుకంటే అప్పుడు జయాంధ్ర స్ట్రైక్ జోరుగా జరుగుతుంది. అంచేత సెకండ్ ఇయర్లోకి వచ్చేటప్పటికి యానివర్సరీ జరిగింది. యానివర్సరీ సందర్భంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా కండక్ట్ చేసినప్పుడు మా క్లాస్మేట్స్ వాళ్ళే కొంచెం పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు. దేవదాసిరెడ్డి, నాగరాజు, ప్రకాష్ రావు, వీళ్ళందరూ బ్యాడ్మింటన్ టీం వాళ్ళే ఇచ్చేసేసుకున్నారు. మాకు ఛాన్స్ రాలేదు. మాకు రాకుండా ఎట్లాగా అని చెప్పి మేము మళ్ళీ సెకండ్ టీం ఇంకోటి తయారు చేసుకుని ఇచ్చాం. నేను, ఎండి రమణారావు, విశ్వనాథం, తర్వాత థామస్, మేమందరం కూడా కలిసి ఆడాము. ఒక గేము కొట్టగలిగాము ఇంకొకళ్ళ అపోనెంట్స్ని. నెక్స్ట్ రౌండ్ ఒక రౌండ్ కొట్టాగానే రెండో రౌండ్లోకి వెళ్ళలేకపోయాం. అలాగే వాలీబాల్ దాంట్లో కూడా మమ్మల్ని రానివ్వలేదు. వాళ్ళే పెద్దవాళ్ళే పెద్ద టీం ఇచ్చేసేసుకున్నారు. మేము మాత్రం ఎందుకు ఇవ్వకూడదని చెప్పి మళ్ళీ నేను, ఎండి రమణారావు, థామస్, విశ్వనాథం ఇలాగా 6 కలిపి మళ్ళీ ఇంకొక టీం ఇచ్చుకున్నాం.
ఏం చేద్దంటే నాకు వాలీబాల్ సిఆర్ఆర్ కాలేజీలో ఏలూరులో నుంచే నాకు బాగా అలవాటు. ఆడేటప్పుడు నేను చెప్పాను కదా, నెట్ నా కన్నా ఎత్తుగా ఉంటుంది, నా ఎత్తుకన్నా చాలా ఎత్తుగా ఉంటుంది. అయినా సరే నేను కట్ సర్వీసెస్ చేయటం నాకు బాగా అలవాటు. ఆ కట్ సర్వీసెస్తోనే 5-6 పాయింట్లు ఈజీగా లాగేసేసేవాడిని. అది అవతల వాళ్ళు ఎత్తడానికి చాలా కష్టంగా ఉండేవన్నమాట. అది చాలా ఎక్సైటింగ్గా ఉంది. అది కూడా అలాగనే ఒక టీం మీద కొట్టేసేసాము, మళ్ళీ నెక్స్ట్ టీం మీద వచ్చేటప్పటికి ఓడిపోయాం. అలాగే ఖోఖోలో కూడా మేము ప్రవేశించాము. ఖోఖోకి కెప్టెన్గా నాలాగనే నా అంత హైట్ ఉండే అతనే తిరుపతిరావు అని ఉండేవాడు, పాతూరు తిరుపతిరావు. అతను కెప్టెన్గా ఉండేవాడు. చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేసాము. రన్నర్ అప్ కూడా వచ్చిందనమాట మాకు, కాలేజీ అన్ని టీమ్స్ మీద కలిపి మేము 2nd ప్లేస్ వచ్చాం. ఇవన్నీ కూడా క్రికెట్, అలాగే ఈ ఖోఖోవి ఇవన్నీ కూడా సర్టిఫికెట్స్ ఉన్నాయి మా దగ్గర ఇంకా ఇప్పటికీ కూడా. ఆ క్రికెట్ కూడా మాకు ఓన్లీ 2 రకాల టీమ్స్నే తయారు చేశారు. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఒక టీం ఉండేట్టు, 3rd and 4th ఇయర్ వాళ్ళు ఒక టీం ఉండేట్టుగా. అంచేతంటే ఎక్కువ బాల్స్కి కానీ ఎక్కువ ఎక్స్పెండిచర్ అవి దానికి పెట్టడం, ఎక్కువ టైం వేస్ట్ చేయడం వాటికి కుదరక ఎక్కువ టీంలు వద్దని చెప్పి 2 టీంలే ఉంచారన్నమాట. మేము ఫస్ట్ ఇయర్ వాళ్ళు మాకు కృష్ణప్రసాద్ అండ్ అదే ముళ్ళపూడి కృష్ణప్రసాద్, నాగేశ్వరరావు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మా టీంలో కలిశారు. మా టీంలో మేము రమణారావు, విశ్వనాథం, కేఆర్కే ప్రసాద్ మేమందరం కలిపి ఒక టీంగా ఉన్నాం, బీబీఎస్ ప్రకాశ్రావు. అలాగా మేము మా సీనియర్స్ బ్యాచ్ వాళ్ళు 3rd and 4th ఇయర్ వాళ్ళ దాన్ని కొట్టేసి మేము 2nd ఇయర్లో మేము విన్నర్స్గా ఉండిపోయాం అన్నమాట. అలాగా బ్రహ్మాండంగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇంకా మ్యూజిక్లో కూడా మేము ప్రవేశం పెట్టాం. పాటల పోటీ జరుగుతోంది. పాటల పోటీ జరిగితే నేను కూడా పాడాను, కానీ నాకేమీ ప్రైజ్ ఏం రాలేదు. నేను మధ్యలోనే 3 minutes కంటిన్యూగా పాడాలని ఒక నియమం అనమాట. 3 minutes కంటిన్యూగా పాడలేకపోయాను. మధ్యలో వచ్చేప్పటికి ఆపసృతి వచ్చి నేనే విత్డ్రా అయిపోయాను. కానీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్లో మాత్రం మేము చాలా పార్టిసిపేట్ చేసాం. ఎంతమంది సుమారు 8-9 మందో 10 మందో పార్టిసిపేట్ చేశారు. మా సీనియరు అనాది స్తోత్రపతిరాజు, అనంత స్తోత్రపతిరాజు అని 2 ట్విన్స్ ఉండేవారు. వాళ్ళు గిటార్ అది కూడా వాయిస్తూ ఉండేవారు, మౌత్ ఆర్గన్ వాయించారు. వాళ్ళల్లో ఒక అతనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నాకు 2nd ప్రైజ్ వచ్చింది. నాకు 2nd ఇయర్లో, 3rd ఇయర్లో, 4th ఇయర్లో 3 సార్లు కూడా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్లో 2nd ప్రైజే వచ్చింది. అంటే బుల్బుల్ వాయించామండి. బుల్బుల్ మీద అప్పుడు పాపులర్ సాంగ్స్ ఈ సినిమాలో, ఈ బాబీ సినిమాలో మైషాయర్తో నై ఆ పాట, యాదవ్కి భారత్లో పాట, లేకపోతే ఆరాధనలో మేరే సప్నోకి రాణి కబ్బాయిగతు, ఈ 3 అన్ని పాటలు నేను కొడుతూ ఉండేవాడిని. వాళ్ళది ఏంటంటే నియమం 3 నిమిషాలు ఆపకుండా కొట్టాలన్నమాట. 3 నిమిషాలు ఆపకుండా నేను కొట్టేసేసాను. దాంతో నాకు అందులో 2nd ప్రైజ్ కూడా వచ్చింది. అలాగా ఇవన్నీ కూడా ఈ ప్రైజెస్ యానివర్సరీ రోజున ప్రిన్సిపాల్ గారి దగ్గర నుంచి తీసుకోవటం చాలా సంతోషంగా అనిపించింది. ఆ సర్టిఫికెట్స్ కానీ, అంటే ప్రైజ్ అంటే చిన్న చిన్నవి ఏవో ఉండేవి, పెన్స్ అవన్నీ లేవు, కానీ సర్టిఫికెట్స్ లాంటివి మాత్రం నా దగ్గర ఇప్పటికీ కూడా ఉన్నాయన్నమాట. అలాగే మేము స్పోర్ట్స్లో మేము ఆడుకోవటమే కాకుండా పక్కన ఊళ్ళో ఉన్న ఏఎన్ఆర్ కాలేజీ మీద కూడా మేము ఆడి, ఛాలెంజ్ అని కాదు, ఫ్రెండ్లీ మ్యాచెస్ ఆడేవాళ్ళం. ఏఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ పెద్దదిగా ఉండేది కాబట్టి మేమందరం వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి ఆడాం. పార్టిసిపేట్ చేసి ఏఎన్ఆర్ కాలేజీ టీంని కొట్టేసాం. మేము 2nd ఇయర్లో ఉన్నప్పుడు కొట్టేసాం, 3rd ఇయర్లో ఉన్నప్పుడు కొట్టాం, 4th ఇయర్లో ఉన్నప్పుడు కూడా 3 సార్లు ఆడాం, 3 సార్లు కొట్టేసాం. మేము 2nd ఇయర్లో అయిపోయిన తర్వాత విజయ గర్వంతో బ్రహ్మాండంగా జై జై అనుకుంటూ మేము వచ్చి తాజ్మహల్ సెంటర్ దాకా మళ్ళీ ఇంటికి వచ్చి స్నానాలు చేసేసి జంజీర్, అమితాబ్ బచ్చన్ సినిమా జంజీర్ సినిమాకి వెళ్ళాం అన్నమాట. ఈ ఐఎన్ఆర్ కాలేజీలో ఉన్న టీంలో వాళ్ళు కూడా మాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా మాతో పాటు కలెక్టివ్గా ఉండేవారు. ఈయన పేరు అనిల్ కుమార్ అని ఒకతను ఉండేవాడు. అలాగనే రామ్చంద్ అనే ఒకతను అది వాళ్ళకి కెప్టెన్గా ఉండేవాడు. ఆ తర్వాత ఈ ఎమ్మెల్యే గారి అబ్బాయి ఒకతను ఉంటాడు. అతను కూడా తర్వాత రోజుల్లో ఎమ్మెల్యే చేశాడు గుడివాడకి. అతను కూడా పొడుగ్గా ఉండేవాడు. అతను ఓన్ బ్యాట్ అవన్నీ తెచ్చుకునేవాడు. అతను వీళ్ళందరూ కూడా మాకు ఫ్రెండ్స్గా ఉండేవారు. మేము వాళ్ళు క్రికెట్ మ్యాచెస్ ఆడినా పోటాపోటీగా ఎంతో కలివిడిగా సంతోషంగానే
పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇవి మా సెకండ్ ఇయర్లో జరుగుతున్న కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్. దీని తర్వాత మేము ఎగ్జామినేషన్స్కి, సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్కి ఎట్లా అపీర్ అయినాం. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గర డిటైన్ అయిన వాళ్ళని తర్వాత ఉంచేసేసారు. తర్వాత పాస్ అయిన వాళ్ళని ముందుకి ప్రమోట్ చేశారు థర్డ్ ఇయర్లోకి. ఈ డిటైన్ అయిన వాళ్ళు ఈ రిఫర్డ్ బ్యాచ్ లాగా ఉండిపోయేవాళ్ళు అనమాట. ఆ విశేషాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఇంత మటుకు నేను చెప్పిన విషయాలన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.